పాపారావు గారు, ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్లను తప్పుపట్టిన విధానం కానీ, ఇది కరెక్ట్ కాదని చెప్పడం కానీ, భారత్కి ఎంతవరకు మేలు జరుగుతుందంటే ఏం చెప్తారు అన్నది ఒకటి. రెండోది, ఇప్పటివరకు కట్టింది మళ్ళీ రీఫండ్ చేస్తాడా ట్రంప్ అన్నది రెండోది. ఎందుకంటే ఆ రీఫండ్ చేయాలని దాదాపు కొన్ని సంస్థలు, కాస్ట్కో, రెవ్లాన్, బంబుల్, బీ ఫుడ్స్ లాంటి కంపెనీలు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసే అంటున్నారు. భారత్ ఈ టారిఫ్ల రూపంలో భారత్ ఈ కంపెనీలు కానీ ఏవైతే ఇప్పటివరకు చెల్లించాయో అవి రీఫండ్ చేస్తారా లేదన్నది ఇప్పుడు అదో ఒక కీలకమైన ప్రశ్న. సమాధానం ఏంటి సార్? అంటే రీఫండ్స్ విషయం మాట్లాడదాం. అయితే ఇక్కడ ఇప్పుడు బేసిక్గా ఏదైతే పునాది, ఏ పునాది మీద అయితే భారతదేశం మీద 18%, లేకపోతే పక్కన ఉన్న బంగ్లాదేశ్ మీద ఇంకోటి 19% ఏదో, లేకపోతే ఆ పక్కన వియత్నాం మీద, చైనా మీద, ప్రపంచంలో అన్ని దేశాల మీద ఒక్కో దేశం మీద ఒక్కో % టారిఫ్లు వేసాడు. బ్రెజిల్ మీద అయితే 50% ఇంకా అలాగే ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో వీటన్నిటికీ ఉన్నటువంటి పునాదిని, ఆ పునాది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనే దాన్ని ఒక పునాదిగా పెట్టుకొని ఆ చట్టం కింద, ఆ స్టాట్యూట్ కింద ఈ టారిఫ్లు వేయడానికి ట్రంప్ సాహసించాడు. ఆ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ అనేది ఈ టారిఫ్లు వేయడానికి బేస్ కాకూడదు, అది కాదు, అది చట్టబద్ధం కాదని చెప్పి కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడంతో ఈ 18% మన మీద కానీ ప్రపంచంలో రకరకాల దేశాల మీద వేసినటువంటి టారిఫ్ల బేస్ అంతా చెదిరిపోయింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ రద్దయిపోయింది. మన బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని ఏదంటున్నామో దానికి సంబంధించినటువంటి 18% కూడా రద్దయిపోయింది. సో వెంటనే ఏదో రిప్లేస్మెంట్ ఉండాలి కదా, పాతదానికి మళ్ళీ షిఫ్ట్ అవ్వలేరు, రిప్లేస్మెంట్ ఉండాలి. అంటే ఒకటి కారణం ట్రంప్ ఇగో, రెండోది ఏంటంటే ట్రంప్ బేసిసే రెండో టర్మ్లో ఈ టారిఫ్ల చుట్టూ కేంద్రీకృతంగా ఉన్న ఆయన ఆర్థిక విధానాలు. సో ట్రంప్ ఏం చేశారంటే సెక్షన్ 122, ఆయన ప్రెసిడెన్షియల్ పవర్స్ దీనికి సంబంధించినటువంటి సెక్షన్ 122 కింద ఆయనకు ఒక రైట్ ఉంది. 15% దాకా ఏ దేశాల మీద టారిఫ్ వేసే రైటు ఆయనకు ఉంది. ఈ 18% బియాండ్ హిజ్ లిమిట్. 15% దాకా ఆయన వేయచ్చు. కాబట్టి 10% వేస్తున్నానని చెప్పి ఇప్పుడు కొత్తగా తన పరిధిలో ఉన్న మేరకు 10%, 15% దాకా వేసే రైటు సెక్షన్ 122 కింద ప్రెసిడెంట్కి ఉంది. కాబట్టి దాన్ని వాడుకొని 10% వేస్తున్నాను ఇప్పుడు అని చెప్పి భారతదేశమే చెప్పాడు. ఈ ప్రశ్న వచ్చినప్పుడు 18%, అది ఏది ఎన్ని రోజులకి వేయచ్చు? ఇది 15% దాకా ఆయన నోటి మాటగా ఆయన ఇష్టానుసారంగా టారిఫ్ వేసే రైటు 150 రోజుల పాటు అది చెల్లుద్ది. ఆ పైన మళ్ళీ చట్టబద్ధమైన ప్రాసెస్ జరగాలి. కాబట్టి ఈ లోపుగా మరి మన వాళ్ళ దగ్గర ఆల్రెడీ 18% చొప్పున వసూలు చేశారు మన ఎగుమతుల మీద. కాబట్టి అవి రిఫండ్ వస్తాయి. 50%, ముందు 50, తర్వాత 25, తర్వాత 18. ఇవన్నీ మరి వసూలు రావాలంటే ఇది వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ లెక్కలన్నీ వేయాలంటే ఇది అమెరికా యంత్రాంగం సూపర్ కంప్యూటర్లు కావాలి. ఈ లెక్కలన్నీ వేయాలంటే మళ్ళీ రిటర్న్ చేయడానికి వస్తే కనుక చాలా పెద్ద ఎత్తున అమెరికా ట్రెజరీ మీద భారం. అసలే మూలిగే నక్కది. అంటే దాని సమస్యలు దానికి ఉన్నాయి. అమెరికా ట్రెజరీ నిరంతరంగా అప్పుల్లో మునిగి తేల్తా, ఆదాయం లేక ఎప్పటికప్పుడు షట్ డౌన్ అవుతుంటుంది. అమెరికన్ ఎకానమీ షట్ డౌన్ అవుతుంది, తెలుసు కదా మీకు. అది డబ్బులు లేక షట్ డౌన్ అవుతుంది, మళ్ళీ కొత్త కేటాయింపులు, కొత్త అప్పులు దొరికిన దాకా. సో అట్లాంటి షట్ డౌన్ అయ్యే ఎకానమీలో ఈరోజు ఈ పరిస్థితి అనేది మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వస్తే కనుక చాలా పెద్ద భారం. కాబట్టి దిస్ ఈజ్ అనదర్ మేజర్ క్రైసిస్ ఫర్ అమెరికన్ ఎకానమీ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అది పర్ఫెక్ట్ రైటే. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని ఈ రకంగా టారిఫ్ చేయడానికి గత 50 ఏళ్లలో 70 ఏళ్ళలో ఈ చట్టం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని ఎప్పుడు వాడలేదు, ఈ చట్టాన్ని. దానికి పైగా ఏమైంది, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఇదే విధమైన జడ్జిమెంట్ని టారిఫ్లు వేయడానికి ఆ చట్టం కింద హక్కు లేదని చెప్పి 3 కోర్టులు కింద కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చినాయి ఆల్రెడీ. ఆల్రెడీ అందరికీ తెలుసు ఇది పోయే టారిఫ్లే వ్యవహారమేనండి. సో కాకపోతే ఏంటంటే ట్రంప్ మొండివాడు, మూర్ఖుడు అనే లెక్కలో ఈ కొనసాగుతాయి అని చాలా మంది భయపడ్డారు. కానీ ఏంటంటే ఇప్పుడు అది అయ్యింది. దాంతో ఏంటంటే అమెరికన్ ఎకానమీలో పెద్ద క్రైసిస్ ఇది. మన సంగతి కాసేపు పక్కన పెట్టండి, రిఫండ్ వస్తుందా రాదా ఇదాన్ని కాసేపు పక్కన పెట్టండి. దీనికంటే పెద్ద క్రైసిస్ అమెరికన్ ఎకానమీలో ఎక్కడ ఉందంటే ఈ టారిఫ్ల గొడవ వల్ల మూలిగే రకం మీద తాటికాయలాగా డాలర్ ఏమవుద్దని. డాలర్ క్వశ్చన్ ఉంది కదా. డాలర్ నిన్నే ఈ గొడవలు మొదలవగానే 0.1% నిన్నే డాలర్ ఇండెక్స్ డౌన్ అయింది. ఈ క్రైసిస్ కనుక ముదిరి పాకానబడి రిఫండ్స్ విషయంలో కూడా ఆల్రెడీ కేసులు పడున్నాయి. అమెరికా కోర్టుల్లో రిఫండ్స్ కోసం కేసులు పడి ఉన్నాయి. చదివాను కదా సార్, 4-5 కంపెనీలు ఇప్పటికే వెళ్ళున్నాయి. ఇప్పుడు ఇంత ముందు నుంచే చాలా కంపెనీలు వెళ్ళున్నాయి రిఫండ్స్ కోసం. అవన్నీ జరిగితే వాట్ హ్యాపెన్స్ టు డాలర్?
పెద్ద ఇష్యూ ఏంటంటే డాలర్ చుట్టూ ఉంది, టారిఫ్ల చుట్టూ ఆలోచిస్తున్నాం మనం. అవును. దీనిలో డాలర్ చుట్టూ మేజర్ ఇష్యూ. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ట్రంప్ ఎలా వ్యవహరించవచ్చు? ఎందుకంటే ఆయన కూడా సుప్రీంకోర్టు తీర్పుని వెల్కమ్ చేసేసి ఎస్ కరెక్టే, నేను సుప్రీంకోర్టు తీర్పుని శిరసావహిస్తున్నాను అవేం వల్ల విదేశీ శక్తుల ఒత్తిడి ఉందని ఒక కామెంట్ చేశాడు. టారిఫ్ల విషయంలో ఇప్పటికైతే కొంత ఆలోచిస్తాను కానీ నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ రెండో కామెంట్ చేశాడు. ఆయన వ్యవహార శైలి తెలిసిన వ్యక్తిగా, ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసిన వ్యక్తిగా మీ అంచనా ఏంటి? ట్రంప్ ఏం చేయబోతున్నాడు నెక్స్ట్? ఏం చేయొచ్చు? ఒబే అవుతాడా, తగ్గుతాడా, లేదంటే వేరే మోడల్ వస్తాడా? అంటే ట్రంప్ ఆల్రెడీ ఆలోచించుకుని ఉంటాడు, ఎందుకంటే ఇది జరగబోతుంది అనేది ఆబ్వియస్గా సిగ్నల్స్ అన్నీ కనపడుతున్నాయి. ఈ కోర్టు కొట్టేస్తుంది, దీన్ని జరగదు అనేది. ఎందుకంటే కన్జర్వేటివ్ జడ్జెస్ కూడా, దానిలో ఉన్న వాళ్ళలో లిబరల్స్ ఉన్నారు, కన్జర్వేటివ్స్ ఉన్నారు. జడ్జెస్ కూడా వాళ్ళ పొలిటికల్ అవుట్లుక్ దృష్ట్యా వాళ్ళు కూడా సైడ్ అయ్యారు. ముగ్గురు టారిఫ్లకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. ముగ్గురు లిబరల్స్, ముగ్గురు కన్జర్వేటివ్స్. ముగ్గురు కన్జర్వేటివ్స్ వ్యతిరేకంగా ఓటేశారు, అంటే టారిఫ్లకు అనుకూలంగా ఓటేశారు. స్టిల్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే బియాండ్ పొలిటికల్ లైన్స్, థింకింగ్ లైన్స్ యూనిఫామ్గా అది ఉంది. కాబట్టి ఏంటంటే ట్రంప్ వరకు ఏంటంటే ట్రంప్ మెగా క్యాంప్, కన్జర్వేటివ్స్ లో కూడా మెగా క్యాంప్ తనకంటూ తనకు ఒక ఇది ఉంది. సో కాబట్టి ఏంటంటే తనేమి తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ కోర్టు ఇంకో కామెంట్ కూడా చేసింది, మీరు దీనిలో చూస్తే. కోర్టు ఈ కేసును విచారిస్తుండగా కోర్టు మీద ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ప్రజల్లోంచి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాడు కోర్టు మీద ఒత్తిడి తేవటానికి. దాని విషయం కూడా ఈ కేసు జడ్జిమెంట్లో కోర్టు కామెంట్ చేస్తుందని, ఇట్లాంటివి చేయకూడదు అన్నట్లు. మా మీద ఒత్తిడి తెస్తే ఎలా, మేము కోర్టు ఆలోచించి అట్లాంటి కామెంట్ ఏదో చేసింది. సో ఏంటంటే ట్రంప్ ఈ విధంగా దీన్ని వదిలిపెట్టాడు. ట్రంప్ పైగా ఇక్కడ ఏంటంటే మీకు ట్రంప్ ఇక్కడ ఈ డబ్బులు $1.5 ట్రిలియన్ ఒక 10 ఏళ్లలో దీని మీద వస్తాయని లెక్క. ఈ టారిఫ్ల వల్ల డబ్బులు వస్తాయని, దాన్ని ఆల్రెడీ కొంత పంపకాలకి ఇస్తానని చెప్పాడు. పంపకాలంటే ఇక్కడ ట్యాక్స్లు తగ్గించడానికి వీటికి చేస్తారని. సో పొద్దున ఎవరో అంటున్నారు, ఎవరన్నారో గుర్తులేదు కానీ ఈ కోపం పోయి ఇరాన్ మీద ఏమైనా చూపిస్తాడా ఇప్పుడు? అంటే ఇరాన్ తో కూడా టజల్ నడుస్తుంది కదా, యుద్ధం రావచ్చు ఏ క్షణానండి. మరి డైవర్షన్ కోసం చేస్తాడా, లేకపోతే ఎందుకు చేస్తాడు? సరే ఏదైనా కానీ ఏంటంటే ట్రంప్ అయితే దీంతో వదిలిపెట్టాడు. బహుశా ట్రంప్ కి ఏ పవర్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ అమెరికన్ కాన్స్టిట్యూషన్ మనకు తెలియదు. ఒక ఎమర్జెన్సీ లాంటిది డిక్లేర్ చేసుకునే పవర్స్ ఏమైనా ఉన్నాయా అమెరికాలో అని మనకు తెలియదు. అంటే కాబట్టి ఏంటంటే ఇంకా 2 మార్గాలు ఏమో నాకు ఉన్నాయని చెబుతున్నాడు. ఇంకా నాకు 2 మార్గాలు ఉన్నాయంటాడు. ఇందాక ఏంటంటే ఒక ఇది వచ్చింది, కాంగ్రెస్ ని ఒప్పించడం ద్వారా. వయా కాంగ్రెస్ వస్తే అసలు గొడవే లేదు, సమస్య లేదు, ఆ చట్టం ఈజీగా అయిపోద్ది. అది మంచి లీగల్ పద్ధతి, లీగలైజ్డ్ పద్ధతి అది. కానీ కాంగ్రెస్ ఒప్పుకోదు, ఎందుకంటే కాంగ్రెస్ లో రిపబ్లికన్సే కొంతమంది ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు కనుక దీనికి అనుకూలంగా ఓటేస్తే ప్రజల్లో ఆల్రెడీ ధరాభారం వల్ల, ధరలు పెరుగుతున్న ఈ టారిఫ్ల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రజల వ్యతిరేకత పదే అన్నాడు కానీ టారిఫ్ల వల్ల అమెరికన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ రిపబ్లికన్లు కూడా కొంతమంది టారిఫ్లకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ లో ఓటేస్తారు. కాబట్టి పొలిటికల్ గా చూసుకుంటే కాంగ్రెస్ లో ఈ బిల్ ఆయనకి పాస్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న నవంబర్ లో మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్ని సీట్లకి. అక్కడ గెలవాలి. వాళ్ళు ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయరు. వేస్తే కనుక వాళ్ళ పొలిటికల్ కెరీర్ అంతటితో క్లోజ్. కాబట్టి కాంగ్రెస్ ద్వారా వచ్చే అవకాశం లేదు. ఇతరత్రా ఏ మార్గాలు ఎత్తుకుతాడనేది మనం ఇప్పుడు చెప్పలేం కానీ రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ట్రంప్ మాట్లాడే దాని కింద చేతల కింద వేరే ఉంటుంది. పైన మాటలేమో ఒక లెవెల్లో నడుస్తుంటాయి. వెనిజులాలో చూడండి ఎన్ని రకాలుగా మాట్లాడుతా చివరికి మనం ఊహించని విధంగా మొదలుని తీసుకెళ్లిపోయాడు అక్కడి నుంచి, కిడ్నాప్ చేసి. గ్రీన్లాండ్ విషయంలో ఏం మాట్లాడుతున్నాడు అంటే మరి ఇరాన్ విషయంలో కూడా అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏదైనా సడన్ గా. అందుకే ఏంటంటే ట్రంప్ మాటల్ని బట్టి మనం అంచనాలు వేసుకుంటే కనుక పొరపాటు పడతాం. చేతలు వేరే, అండర్లయింగ్ కరెంట్ ఒక చేతలు వేరేది ఉంటుంది, చేతల స్కీమ్ వేరే ఉంటుంది, మాటల పైన కవర్ వేరే ఉంటుంది. గ్రీన్లాండ్ విషయంలో కూడా చూడండి, గ్రీన్లాండ్ విషయంలో కూడా రకరకాలుగా మాట్లాడాడు. ఇదన్నాడు యూరోపియన్ యూనియన్ మీద టారిఫ్లు అన్నాడు, అదన్నాడు, మళ్ళీ తగ్గాడు, మళ్ళీ ఎప్పుడైనా ముందుకెళ్తాడేమో తెలియదు. కెనడా విషయం కూడా అలాగే పెండింగ్ లో ఉంది కదా, కెనడా మీద అటాక్ చేస్తాడని భయపడి కెనడా కూడా సమాయత్తం అవుతుంది, దానికి ఎప్పుడైనా మోస్ట్ అన్ప్రిడిక్టబుల్. ఇప్పుడు కూడా కెనడా ప్రిపేర్డ్ గానే ఉంటుంది, ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే ఏం చేయాలని. సో అందుకని మనం ఇప్పుడు అంచనా వేయలేము ఏం చేస్తాడనేది చూడాలి. రైట్. ఇప్పుడు ఆక్వా, తర్వాత టెక్స్టైల్స్, తర్వాత ఐటీ, ఇట్లా చాలా రంగాలు ఈ టారిఫ్లు ఇంపాక్ట్స్ దానికోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అవన్నీ కొంత సద్దుమణిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా?
ఈ టెంపరీ దీన్ని బట్టి మనం అంచనా వేయద్దు. మొన్న 18%కే మనకు కొంత ఏదో అవకాశాలు వస్తాయి అనుకున్నాం. అవును. టెక్స్టైల్స్కి 19% బంగ్లాదేశ్ మీద వేసినప్పుడు మనకంటే వాళ్ళకి 1% ఎక్కువ ఉంది, మనకే అవకాశాలు అన్నాం. అవును. మళ్ళీ జీరో టారిఫ్స్ ఉన్నాయి కొన్ని. అమెరికా నుంచి కనుక ముడి పదార్థం దిగులు తీసుకొని అక్కడి నుంచి ఉత్పత్తి చేస్తే చేస్తే అవును, జీరో అవును, అన్నాడు. కాబట్టి అవును. అన్ని రోజు గందరగోళం. చేతి ఇచ్చి ఇంకో చేతి తీసుకోవడం అన్నారు. దాని గురించి మనం ఎన్ని చర్చలు చేసినా ఏంటంటే వృధా ప్రయాసే కానీ ఓకే. ఇప్పుడు చర్చించుకోవడం అనవసరం. ప్రాక్టికల్గా ఏం జరుగుద్ది అనేది చూసుకోవటమే. రెండోది ఏంటంటే అమెరికా మనల్ని చూసి ట్రంప్ మనకు గౌరవం ఇస్తున్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ట్రంప్ మోడీ గురించి మాట్లాడింది ఏంటి? ఆయన మాట్లాడిన మాటల్లో నన్ను సంతోష పెట్టాలి మోడీ అని ఇష్టానుసారం మాట్లాడుతుంటే వీ డి నాట్ రెస్పాండ్. ఇప్పుడు మన స్ట్రెంత్ మనం ఎక్కడ చూపిస్తున్నాం? ఇష్టానుసారం మాట్లాడాడు భారతదేశం గురించి, యుద్ధం ఆపానంటాడు పాకిస్తాన్ భారతదేశం. ఇంతవరకు ముందు అఫీషియల్ గా నన్ను కూడా అంటాడు దీనిపై వివరణిస్తూ కాదు టారిఫ్లు వేయటం వల్ల భారత్ పాకిస్తాన్ మధ్య మరి యుద్ధం ఇప్పుడు ఆగింది ఏమైంది నాలా ఇందిరాగాంధీ కాలం తాలూకు పవర్ ఏమైంది? మన ఇందిరాగాంధీ ఎంత ఎదురు తిరిగింది, నిక్సన్ కి ఎంత పెద్ద గట్టిగా జవాబు చెప్పింది, నీ సంగతి నువ్వు చూసుకోని చెప్పింది కదా. ఓకే. ఆ రోజు ఎంత భారతదేశం, ఈ రోజు భారతదేశం స్థితి ఏంటి? అయినా మనం ఎందుకు ఇంత బలహీనమైన దుర్బలమైన రియాక్షన్ ఇస్తున్నాం అనేది మనల్ని మనం కూడా మనం చూసుకోవాలి. ట్రంప్ కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎరాటిక్, ఇన్కన్సిస్టెంట్ మనిషి, ఆయన ఒక వాల్యూస్ లేవు. అట్లాంటి మనిషికి ఇంత ధైర్యం ఎట్లా వస్తుంది? రైట్. థ్యాంక్ యూ.